నమస్తే నా పేరు తేజస్విని బీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మోందా తుఫాన్ ప్రభావ పరిస్థితి పంట ఆస్తి నష్టంపై సీఎం చంద్రబాబు సమీక్ష 5 రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుకు భరోసా లేకుండా చేశారు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ మోందా తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతాంగాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకుంటాయి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ భరోసా మహిళల ప్రపంచ కప్ సెమీస్ లో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం చరిత్రలోనే అత్యధిక స్కోరు ఛేదించి ఫైనల్స్ కు చేరిన టీమిండియా మోందా తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంట ఆస్తి నష్టంపై అధికారులతో ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా తుఫాన్ కారణంగా జరిగిన పంట నష్టంపై ఇప్పటికే ప్రభుత్వం ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు ఆయన తెలియజేశారు వరి మొక్కజొన్న పత్తి అరటి ఇతర ఉద్యానవన పంటలు బాగా దెబ్బతిన్నట్టు అధికారులు అంచనా వేశారు అయితే 5 రోజుల్లోగా పంట నష్టం పూర్తి నివేదిక అందించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటే అనేక కార్యక్రమాలు చేస్తున్నాం ఈరోజు మోంతా తుఫాను ప్రిపేర్డ్నెస్ అన్ని యాంగిల్స్లో ప్రిపేర్ అయ్యాం రాష్ట్రంలో ఎన్ని పవర్ సార్స్ ఉన్నాయి అవన్నీ ఎక్కడికక్కడ పంపించాం ఎన్ని ప్రొక్లైన్స్ అవసరం అదే మరి ఎస్డీఆర్ఎఫ్ కానీ ఎన్డీఆర్ఎఫ్ కానీ పోలీసు కానీ లేకపోతే మనకు ఉన్నటువంటి మన ఫైర్ ఇంజిన్స్ కానీ ఫైర్ డిపార్ట్మెంట్ అన్ని కూడా డిప్యూట్ చేశాం అదే మరి ఆఫీసర్స్ని కూడా సీనియర్ ఆఫీసర్స్ని జిల్లాల వారిగా డిప్యూట్ చేసి వాళ్ళని కూడా అప్రమత్తం చేశాం నేను కూడా ఒక 6-7 సార్లు టెలికాన్ఫరెన్స్ తీసుకొని అందరినీ అప్రమత్తం చేశాం ఓవరాల్గా మీరు ఒకసారి చూస్తే నేను చాలా సైక్లోన్లు హ్యాండిల్ చేశాను నాట్ నౌ ఫ్రమ్ ది బిగినింగ్ ఫస్ట్ ఈస్ట్ గోదావరిలో 96-97 ఆ ప్రాంతంలో హరికేన్ వచ్చింది అప్పుడు కొన్ని వేల కొబ్బరి చెట్లని పడిపోయినాయి చాలా ఉధృతంగా వచ్చింది కొన్ని వేల డెడ్ బాడీస్ ఫిషర్మెన్ విలేజెస్ లో అయితే ఫ్లోట్ అయ్యే పరిస్థితికి వచ్చింది కొన్ని వేల అనిమల్స్ అయితే చనిపోయినాయి ఇవన్నీ చూసిన తర్వాత ఈసారి ఒక 16 నెలలుగా టెక్నాలజీని పర్ఫెక్ట్ గా తయారు చేశాం అయితే ఈసారి మీరు చూస్తే ఇంట్రెస్టింగ్ గా అన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఒక డేటా లేక్ తీసుకొస్తున్నాం ఈ డేటా లేక్ ప్రజలందరూ కూడా నేమ్స్ విత్ ఆధార్ అథెంటికేషన్ ఆధార్ ఆర్ మన బయోమెట్రిక్స్ ఇంకొక పక్కన వీళ్ళందరూ ఏ ఇంట్లో ఉన్నారు ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్ ఆ ఇల్లు కూడా జియో ట్యాగింగ్ చేశాం ఒకవేళ ఇలాంటి విపత్తులు వస్తే ఆ ఇంటికి పోలేకపోతే ఎక్కడి నుంచైనా మెడిసిన్ పంపించాలన్నా ఫుడ్ పంపించడానికి జియో ట్యాగింగ్ కూడా చేశాం ఈ యొక్క నూతనమైన అనుభవం నేను అందుకే మీకు చెప్పాను చాలాసార్లు నేను చేశాను కానీ నేను ఒక్కొక్కసారి డ్రైవ్ చేస్తే చేయాల్సి వచ్చేది ఇప్పుడు డ్రైవ్ చేయడం కంటే టెక్నాలజీ డ్రివన్ డేటా డ్రివన్ అండ్ ఆల్సో డెసిషన్ మేకింగ్ రియల్ టైం దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ దిస్ సిస్టమ్ రాబోయే రోజుల్లో ఇది లాజికల్ గా తీసుకపోతే ఇది నా ఉద్దేశం ఇండియాలో ఎక్కడ ఏ స్టేట్ చేసినట్టు నాకు అనిపించదు ప్రపంచంలో కూడా ఇలాంటి సిస్టమ్స్ ఉన్నాయని అనుకోవడం లేదు చూడమన్నాను మా వాళ్ళని ఎవరన్నా ఉంటే ఫాలో అవుదామని ఉంటే ఫాలో అవుతాం కానీ ఆర్ అదర్వైజ్ విల్ క్రియేట్ అవర్ ఓన్ సిస్టమ్ ఇది రేపు రాబోయే రోజుల్లో ఇన్వెస్ట్మెంట్లో కూడా చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఖరీఫ్ వేస్తున్నారు రబీ వేసేస్తున్నారు రెండు మళ్ళా వరి వేసేస్తున్నారు వరి తినేవాళ్ళు తగ్గిపోయారు ఇప్పుడు ఎవరు వరి తినడం లేదు ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ఎట్ట మేనేజ్ చేయాలో విల్ మేనేజ్ ఇన్ కోర్స్ ఆఫ్ టైం మీరు చూస్తారు సీజన్ కూడా నేను చూశాను కరెక్ట్ సీజన్లో ప్రారంభించడం కరెక్ట్గా ఎండ్ చేయడం ఈ సైక్లోన్ నుంచి బయటపడడం ఇలాంటివి కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది విల్ వర్క్ ఇట్ అవుట్ ఇంకా రాబోయే రోజుల్లో మీరే చూస్తారు ఇవన్నీ సిస్టమేటిక్గా చేస్తారు మళ్ళీ ఇలాంటి ప్రమాదం రాకుండా ఏం చేయగలుగుతారో వర్కౌట్ చేయమంటున్నాం అదే సమయంలో ఈ రిజర్వాయర్స్ అన్ని కూడా వాటర్ రాని దగ్గర ఎట్లా చేయాలో దానికి కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం
స్టేట్లో కూడా ఒక మాన్యువల్ తయారు చేసుకుంటాం. ఎలాంటి సైక్లోన్స్ వచ్చినా ఒక మాన్యువల్ ఉంటే దాన్ని ఫాలో అయ్యి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయడానికి అవకాశం వస్తుంది. దిస్ ఈజ్ వన్ ఎక్స్పీరియన్స్, ఒక కేస్ స్టడీ. మోంతా తుఫాను వల్ల సంభవించిన నష్టం తర్వాత ఆయా జిల్లాలో నెలకొన్న పరిస్థితులను మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులతో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ఆయన క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఆరా తీశారు. తుఫాను సమయంలో పార్టీ శ్రేణులు ప్రజలకు అండగా నిలబడ్డాన్ని ప్రశంసించిన ఆయన ఇప్పుడు పంట నష్టం అంచనాల్లో ఎక్కడా ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకుండా చూడాలని నిర్దేశించారు. పంట నష్టం అంచనాల్లో ప్రభుత్వం ఏ తప్పిదానికి ప్రయత్నించినా గట్టిగా ప్రశ్నించాలని, ఆ తప్పిదాన్ని సవరించుకునేలా చొరవ చూపాలని ఆయన ఆదేశించారు. తీవ్రంగా నష్టపోయిన పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. శ్రీకాకుళం నుంచి మొదలెడితే దాదాపుగా నెల్లూరు దాకా కూడా, ఇంకా నెల్లూరు నుంచి కూడా కాస్త ముందుకు కూడా ఈ ప్రభావం కనిపిస్తూ ఉంది. కర్నూలు, కడప, అన్నమయ్య జిల్లాలు, చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా, కర్నూలు, నెల్లూరు ప్రాంతంలో కూడా ఈ ప్రభావం కూడా కనిపించింది. దాదాపుగా 25 జిల్లాల పరిధిలో, 396 మండలాల పరిధిలో, 3320 గ్రామాల పరిధిలో దీని ప్రభావం కనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు మనం తోడుగా నిలబడాల్సిన అవసరం చాలా ఉంది. దాదాపుగా ఉజ్జాయింపుగా లెక్కల ప్రకారము, మనకున్న సమాచారం ప్రకారం దాదాపుగా 15 లక్షల ఎకరాల మీద దీని ప్రభావం పడతా ఉంది. దాదాపుగా ఇందులో 11 లక్షల ఎకరాలు వరి మాత్రమే, వరి మీదనే ప్రభావం పడతా ఉంది. 39 లక్షల ఎకరాలలో మామూలుగా వరి సాగయ్యే పరిస్థితి ఉంటే అందులో దాదాపుగా 11 లక్షల ఎకరాలలో దీని ప్రభావం పడతా ఉన్న పరిస్థితులు కనపడతా ఉంది. దాదాపుగా 1,15,000 ఎకరాలకు సంబంధించి పత్తి, దాదాపుగా మరో 1,15,000 ఎకరాలకు సంబంధించి వేరుశనగ, మరో 2 లక్షల ఎకరాలకు సంబంధించిన మొక్కజొన్న, మరో దాదాపుగా 2 లక్షల ఎకరాలకు సంబంధించిన హార్టికల్చర్ పంటల మీద తీవ్రమైన ప్రభావం, దాదాపుగా 15 లక్షల ఎకరాల మొత్తం మీద తీవ్రమైన ప్రభావం కనిపిస్తూ ఉంది. ఒకవైపున రైతులకు తోడుగా నిలబడాల్సిన కార్యక్రమం ఒకవైపున ఉంది. ఎన్యూమరేషన్లో రైతులకు అండగా తోడుగా నిలబడాల్సిన కార్యక్రమం ఒకవైపున ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి ఈ హయాంలో రైతులు ఏ రకంగా నష్టపోయి ఉన్న పరిస్థితుల మధ్య ఎలా సాగుతా ఉందనే చూడాలి. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలాంటి వరదలు కానీ, తుఫాన్లు కానీ, ఇలాంటివి కరువు కానీ, ఇలాంటి ఏ పరిస్థితి వచ్చినా కూడా మన హయాంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ క్రాప్ జరిగేది. ఆర్బీకే వ్యవస్థ అన్నది అప్రమత్తంగా ఉండేది. ఆర్బీకే వ్యవస్థ అప్రమత్తంగా ఉండి ప్రతి గ్రామంలో అందుబాటులో ఉండి అక్కడ అగ్రికల్చరల్ అసిస్టెంట్ రూపాన అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ చదివిన పిల్లలు అక్కడ అందుబాటులో ఉండి, గ్రామ సచివాలయము, ఆర్బీకేలు ఇవన్నీ కలిసికట్టుగా ఉండి ఆర్బీకేలో ఈ క్రాప్ వ్యవస్థ అన్నది పగడ్బందీగా ఉన్న పరిస్థితుల మధ్య ఉచిత పంటల బీమా అన్నది మన హయాంలో రైతులకు అందుబాటులో ఉన్న పరిస్థితుల మధ్య ప్రతి రైతుకు ఒక భరోసా ఉండేది. సో అన్ని రకాల కూడా ఈ క్రాప్ అన్నది నీరుగార్చేశారు, ఆర్బీకేలు అన్నది నిర్వీర్యం చేసేశారు, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమాలు పట్టించుకున్న పరిస్థితుల్లో లేవు, ఉచిత పంటల బీమా ఎత్తేసినారు. ఏ పంటకు కూడా గిట్టుబాటు ధరలు రాని పరిస్థితుల్లో రైతు తీవ్రంగా ఈ 16 నెలలు 17 నెలలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో నష్టపోయిన పరిస్థితులు మనం చూస్తాం. నష్టం జరిగిన ప్రతి గ్రామంలో కూడా ఎన్యూమరేషన్లో ఏ ఒక్కరికి కూడా నష్టం జరగకోకుండా వాళ్ళ తరపున వాయిస్ ఇవ్వగలగడం, వాళ్ళ తరపున మనం ప్రభుత్వం మీద యుద్ధం చేసైనా సరే వాళ్లకు రైతుల తరపున మనం తోడుగా నిలబడడం, ఇది ఖచ్చితంగా రైతుల తరపున మనం చేయాల్సిన కార్యక్రమం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని దుర్గాపురం మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి తుఫాన్ బాధితులకు బియ్యం, నిత్యావసర వస్తువుల కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసవర్మ మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలను ఎవరూ నిరోధించలేం, కానీ వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రభుత్వాలు ఎలా పనిచేశాయి, ఏ విధంగా రక్షణ కల్పించారో గుర్తుంచుకోవాలని అన్నారు. జిల్లాలో అధికార యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రాణ నష్టం ఏమీ జరగలేదని అన్నారు. జిల్లాలో అన్ని
అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయడం వల్ల తుఫాను వైపరీత్యం నుండి బయటపడ్డామని అన్నారు. జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమీక్షలు జరిపి సమన్వయంగా పనిచేయడం ద్వారా పెను ప్రమాదం నుండి బయటపడ్డామని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్నాయని అన్నారు. జిల్లాలో 26,000 ఎకరాల్లో వరి పంట నీట మునిగిందని, పంట నష్టానికి కేంద్ర ప్రభుత్వం సహాయం అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీఓ కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి, తహసీల్దార్ రావి రాంబాబు, ఏఎస్ఓ రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. తుఫాన్ ఏదైతే ఉందో మనందరికీ కూడా తెలుసు. దాదాపు పెద్ద ప్రమాదం నుండి మనంతా బయటపడ్డాం అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి. ఏదైతే ప్రకృతి వైపరీత్యాలు సంభవించడం అనేది మనం నిరోధించేటువంటి పరిస్థితి లేదు. అయితే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేశాయి, ప్రజలకి ఏ విధంగా ఇబ్బంది లేకుండా రక్షణగా ప్రభుత్వాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని మనంతా కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అయితే ఈ మోతా తుఫాన్ సందర్భంగా పెద్ద ఎత్తున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రభుత్వం జిల్లాలో భీమవరంలోనే కాదు జిల్లాలో తీర ప్రాంతంలో కూడా ఒక్క మరణం లేకుండా, పశు సంపదకు కూడా ఏ విధమైన నష్టం లేకుండా ప్రజలందరినీ కూడా పెద్ద ఎత్తున సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి అన్ని రకాలుగా కూడా ఏర్పాట్లు చేసింది అనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. గతంలో ఎప్పుడూ కూడా ఈ రకమైనటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోబడలేదు అనేటువంటి విషయాన్ని కూడా మనంతా కూడా గ్రహించాలి. దాదాపు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 2 రోజుల పాటు రాత్రి అంతా కూడా సచివాలయంలోనే పడుకుని, అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రతి 2 గంటలకు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని వివరించడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున సమన్వయంతో పనిచేయడం, వారికి అనుగుణంగా జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఏదైతే ఉన్నదో అన్ని శాఖల వారు చక్కని సమన్వయంతో పనిచేయడం వల్ల మాత్రమే ఈ విధంగా మనం పెద్ద వైపరీత్యం నుండి బయటపడ్డాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనంతా కూడా భావించాలి. పెద్ద ఎత్తున ఎలక్ట్రికల్ పోల్స్ కూలిపోయాయి, చాలా చోట్ల పెద్ద ఎత్తున చెట్లు కూలిపోయాయి రహదారులకు అడ్డంగా. అయినప్పటికీ కూడా ప్రజల్ని ముందస్తు హెచ్చరికలు జారీ చేసి ఎక్కడైతే అనుమానిత ప్రాంతాలు ఉన్నాయో, లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో, అది భీమవరం కానివ్వండి, పాలకొల్లు కానివ్వండి, ఆచంట కానివ్వండి, ముఖ్యంగా తీర ప్రాంతం ఏదైతే ఉందో, ముఖ్యంగా మత్స్యకారులకు సంబంధించి అనేక గ్రామాలని దాదాపు 91 చోట పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అందరినీ అక్కడికి తరలించడం వల్ల మనంతా కూడా సక్సెస్ఫుల్గా ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాం అనేటువంటి విషయాన్ని నేను చెప్తూ ఉన్నా. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు, జేసీ గారు, రాహుల్ రెడ్డి గారు, అలాగే ఆర్డీఓ గారు, ఇతర రెవెన్యూ సిబ్బంది, జిల్లాలో ఉన్నటువంటి ఎంఆర్ఓలు కానీ, వ్యవసాయ శాఖ అధికారులు కానీ అందరూ అన్ని డిపార్ట్మెంట్లు కూడా సమన్వయంతో పనిచేసి ఎప్పటికప్పుడు సీఎం గారు కాన్ఫరెన్స్ ద్వారా మానిటర్ చేయడం, కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, జాయింట్ కలెక్టర్ గారు కూడా ఏదైతే కింద స్థాయి అధికారులను అప్రమత్తం చేయడం ద్వారా పెద్ద ఎత్తున మనం సక్సెస్ అయ్యామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాం. అయితే పెద్దగా నష్టం జరిగిపోయినప్పటికీ కూడా ఒక వారం రోజుల పాటు, 4 రోజుల పాటు మనం పనుల్లోకి వెళ్ళి నిత్యం పనులు చేసుకుని బ్రతికేటువంటి కుటుంబాలు ఉన్నాయి. వారందరికీ కూడా పనులు లేనటువంటి సందర్భం ఈ వాతావరణంలో వర్షాల కారణంగా. కాబట్టి వారందరికీ చేదోడుగా ఉండాలనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా 25 కేజీల బియ్యం, అలాగే 1 కేజీ కందిపప్పు, 1 కేజీ ఆయిల్, అదేవిధంగా టమాటాసు, ఉల్లిపాయలు ఉండి ఏదైతే నిత్యావసర సరుకులు ఉన్నాయో దాదాపు జిల్లాలో 25,000 మందికి ఈ విధంగా ప్రభుత్వం తన వంతు సహాయంగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే పునరావాస కేంద్రంలో ఉన్నారో 1 రోజు పాటు, 2 రోజుల పాటు వీరందరికీ కూడా ఒక మనిషికి 1000 రూపాయలు చొప్పున, అదేవిధంగా తీర ప్రాంత గ్రామాల్లో ఉన్నటువంటి మత్స్యకారులకి 3,000 రూపాయలు చొప్పున, కుటుంబానికి 3,000 మించకూడదు. మేము 5గురు ఉన్నామన్నా కూడా ఒక కుటుంబానికి సంబంధించి 3,000 రూపాయలు ఇస్తారు. కాబట్టి ఆ విధంగా ప్రభుత్వం మీ అందరి కోసం ఆలోచించి దాదాపు జిల్లాలో 26,000 ఎకరాలు పంట పొలాలు నీట మునగడం కానీ లేకపోతే పడిపోవడం కానీ జరిగినాయి. వ్యవసాయ రైతులందరికీ కూడా, వారందరికీ కూడా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుండి కూడా రాబోయేటువంటి రోజుల్లో చక్కటి సహకారం అందిస్తారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.